హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాజేశ్వరి గంగాధర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం ఫ్రాన్స్ ఫ్రై కోసం చూద్దామండి. ఫ్రాన్స్ హాఫ్ కేజీ, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు 1 కప్పు, టేస్టింగ్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్ 4, ఆయిల్, గరం మసాలా హాఫ్ టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ ఫుల్ టీ స్పూన్, గార్లిక్, సాల్ట్. ప్రొసీజర్లోకి వెళ్దామండి. ముందు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఫ్రాన్స్ హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకున్నానండి. దీనికి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు పడుతుందండి. కారం ఉప్పు ముందే కలిపేసుకోవాలండి. రేల్లో బాగా కలుపుకొని ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుని వేపినా చాలా బాగుంటాయండి. అంటే కొంచెం పడుతుంది కారం లోపలకంట. ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని సగం సగంగా వేయించుకుంటే సరిపోతుందండి. అంటే ఎక్కువ ఆయిల్ ఎందుకనేసి సగం సగం వేపుతున్నానండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అన్నీ ఒకసారి వేపేయచ్చు. తక్కువ వేసాం కాబట్టి సగం సగం 2 టైంలో వేపేసి తీసేసుకోవడం. బాగా ఫ్రై చేయాలండి. బాగా ఏగి వరకు వేపుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలండి. కొంచెం వాటర్ అంతా వచ్చేసి వాటర్ వేగిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేపాలండి. రొయ్యలు వేయగానే ఆయిల్ వాటర్ రిలీజ్ చేసేస్తుందండి. అందుకని కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వచ్చింది కదండి, కరెక్ట్గా ఇది అయ్యేటప్పటికి తీసేయాలండి. ఇలాగ వేయించు. రొయ్యలు బాగా ఫ్రై అయిపోయినాయి. అలా కట్ అవ్వాలండి. రొయ్య ఇలాగ నొక్కితే కట్ అయ్యేలాగా ఉండాలి. చూడండి, అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ బాగా వేగినాయి కదండి. మొత్తం శుభ్రంగా కలుపుకొని అడుగంటుతుందండి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు శుభ్రంగా ఇవి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను ముందు కొన్ని వేపానండి. అవి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో క్యాష్యూ నట్స్ అండి. ఇప్పుడు హాఫ్ కేజీకి 100 గ్రాములు వేసుకోవాలండి క్యాష్యూస్. ఇంకా జీడిపప్పు నేను గుండు పప్పు వేసానండి. అది వేసుకోవచ్చు, లేకపోతే మామూలు బద్ద కింద తర్వాత గార్లిక్, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తున్నానండి ఫ్లేవర్కి. బాగా వేపుకోవాలండి ఇవి. తర్వాత పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిర్చి. కొంచెం స్పైస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చిల్లీస్ ఎక్కువ వేసుకోండి. నార్మల్గా పిల్లలు లాంటి వాళ్ళు తినే వాళ్ళకైతే కొంచెం తక్కువ వేసి. ఇది మామూలు మంచూరియా టైప్లో కూడా ఉంటుందండి. ఉట్టిగా కూడా తినచ్చు, రైస్లో కాకుండా. ఇది వేగింది కదండి. కొంచెం ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఒక 4 రెమ్మలు 5 రెమ్మలు వేసుకోవాలి.
దీన్ని బాగా కలపాలండి, బాగా వేగే వరకు కలపాలండి. ఇప్పుడు టమాటా సాస్ అండి, 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ వేసాను దీనికి. టమాటా సాస్ వేసి బాగా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటనవ్వకుండా. కింద నుంచి కలుపుకుంటూ వస్తే అది ఆయిల్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ధనియా పొడి, గరం మసాలా పౌడర్ ఇందులో వేయాలండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలండి, అజినోమోటో అంటారు కదా అదండి. వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఇందులో ఉన్న ఫ్రాన్స్ వేసుకుని కాసేపు ఒక 2 మినిట్స్ అండి, ఆ మసాలా దీనికి పట్టే వరకు సాస్ అంతా 2 మినిట్స్ వేయించి. ఇందులో ఆనియన్ ఇష్టపడ్డ వాళ్ళు ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటాయండి. బాగా కుక్ అయితే చేయకూడదు, ఆనియన్ జస్ట్ ఫ్రై చేయాలి, 1/4 ఇదిలో చేయాలండి. అందులో ఇవి కూడా బాగుంటాయండి, ఆనియన్స్ కూడా. బాగా ఫ్రై అయిందండి, ఫ్లేవర్ అంతా దీనికి పట్టేలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. కొత్తిమీర ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చకపోతే లేదు. కాకపోతే ఇందులో ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర వేస్తే. ఇలాగ ఆయిల్ రిలీజ్ అయ్యాక కొంచెం ఆయిల్ అంతా తీసి పక్కకి పెట్టుకోండి, ఇలా గార్నిష్ చేసుకోండి. రొయ్యల ఫ్రై రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.